డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఓపెన్ డిగ్రీ చేస్తున్నారో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అండి. సో ఎవరైతే ఓపెన్ డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్, ఫిఫ్త్ సెమిస్టర్ ఎగ్జామ్ ఫీజ్ ఎవరైతే పే చేయలేరో మళ్ళీ యూనివర్సిటీ వాళ్ళు ఛాన్స్ ఇచ్చారు. సో ఒక 2 ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఎవరైతే ఫస్ట్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్, ఫిఫ్త్ సెమిస్టర్ 2025లో జాయిన్ అయిన వాళ్ళు కావచ్చు, ఆర్ బిఫోర్ బ్యాచెస్ అంటే 2020 నుంచి 2025లో మీరు 2021, 22, 23, 24, 25లో ఆర్ట్ సెమిస్టర్స్ ఏమైనా ఎగ్జామ్స్ రాయని వాళ్ళు కావచ్చు, బ్యాక్లాగ్ వాళ్ళు కావచ్చు, మళ్ళీ ఎగ్జామ్ ఫీజ్ పే చేసుకొని మీరైతే ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. అండ్ చాలామంది ఎగ్జామ్ ఫీజు ఇంకా పే చేసుకోలేరు చాలామంది న్యూ స్టూడెంట్స్ అండ్ ఓల్డ్ స్టూడెంట్స్. సో మీరు ఫస్ట్, థర్డ్, ఫిఫ్త్కి సంబంధించిన ఎగ్జామ్ ఫీజు పే చేసుకొని మీరైతే ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. సో యూనివర్సిటీ వాళ్ళు లాస్ట్ డేట్ వచ్చేసి 17th January 2026 ఇస్ ద లాస్ట్ డేట్. అండ్ ఎగ్జామ్ ఫీజు ఎక్స్ట్రా ఫైన్తో మీరు పే చేసుకోవాలి. సో నార్మల్ ఫీతో పాటు 500 రూపీస్ మీరు ఎక్స్ట్రా మీరైతే పే చేసుకోవాలి. సో ఇది మెయిన్ పాయింట్. సో ఈ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఎగ్జామ్ ఫీజ్ మీరైతే పే చేసుకోవచ్చు. ఓల్డ్ బ్యాచెస్ 2020 నుంచి 2025 1, 3, 5 సెమ్స్ రాయకపోయిన వాళ్ళు, రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అండ్ రీఅడ్మిషన్ అంటున్నారు చాలామంది. రీఅడ్మిషన్ అంటే ఏం లేదండి, యూనివర్సిటీకి వెళ్ళి మళ్ళీ మీరు ఏవైతే బ్యాక్లాగ్స్ కావచ్చు, ఏ ఇయర్ వైజ్ ఆర్ సెమ్ వైజ్ అలాంటి క్యాండిడేట్స్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు కూడా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఇవి సెమిస్టర్ ఎగ్జామ్స్. ఇయర్ ఎగ్జామ్స్ అప్పుడు ఇయర్ వాళ్ళు రాసుకోవాలి, సెమిస్టర్ ఎగ్జామ్స్ అప్పుడు సెమిస్టర్ వాళ్ళు రాసుకోవాలి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో మెయిన్ పాయింట్ వచ్చేసి ఎవరైతే సెమిస్టర్ ఎగ్జామ్స్ ఫీ పేమెంట్ చేయలేరో మీరైతే పేమెంట్ చేసుకోండి. లాస్ట్ డేట్ 17th January విత్ ఎక్స్ట్రా ఫైన్ 500. అండ్ 2025 వాళ్ళు కూడా చాలామంది పే చేసుకోలేరు. మీరు పే చేస్తేనే మీకు ఎగ్జామ్స్కి అలో చేస్తారు, లేకపోతే మళ్ళీ థర్డ్ సెమిస్టర్ అప్పుడు రాసుకోవాలి. ఓల్డ్ బ్యాచెస్ వాళ్ళు రీఅడ్మిషన్ ఉంటే యూనివర్సిటీకి వెళ్ళాలి, లేదంటే డైరెక్ట్ మీరు సెమిస్టర్ వాళ్ళైతే ఈ ఫీ పేమెంట్ చేసుకొని ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.